జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ రెండు పత్రికలు ఈ రోజు రాసినటువంటి దుర్మార్గమైనటువంటి వార్తలు చూద్దాం. గజనీ జగన్ జనాలను మభ్యపెట్టడానికే ప్రశ్నల డ్రామా అని ఆంధ్రజ్యోతి. ఈనాడు సింగైన బలికొన్న జగన్ వాహనం స్వాధీనం, నల్లపాడు ఠాణాకు తరలించిన పోలీసులు. జగన్ భద్రతకు ముప్పు లేదు, హైకోర్టుకు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం. జెడ్+ భద్రత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. జగన్ చెబుతున్నవన్నీ అబద్దాలే, ఆయన పర్యటనకు పూర్తి భద్రత కల్పిస్తున్నా అయినా ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఉన్మాద మోకతో వెళ్తూ శాంతి భద్రతలను రెచ్చగొడుతున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెల్లడి. జనాలను మభ్యపెట్టడానికే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నల డ్రామా అంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగితే సూటిగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని, ఇది డ్రామా అంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏం చేసినా డ్రామానే. జగన్మోహన్ రెడ్డి గారు దగ్గినా డ్రామానే, తుమ్మినా డ్రామానే. జగన్మోహన్ రెడ్డి గారికి ఆరోగ్యం బాగోపోయినా డ్రామానే. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉన్న డ్రామానే. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళిన డ్రామానే. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పులివెందుల పర్యటనకు వెళ్ళిన డ్రామానే. జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళిన డ్రామానే. పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళిన డ్రామానే. ఏదైతే పొదిలి వెళ్ళిన డ్రామానే. జగన్మోహన్ రెడ్డి గారు మా కార్యకర్తను వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన డ్రామానే. మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడిగినా డ్రామానే. జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరిచిన డ్రామానే, తెరవపోయిన డ్రామానే. మీ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా డ్రామానే. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కంటే వాళ్ళ పర్యటనలు అడ్డుకున్నా ఉంటారు. దేనికి అడ్డుకుంటే వాళ్ళు ఒక్కొక్కటి చెప్పులు తీసుకున్నంత డాషులారా పేకలు విసిగి చంపేస్తా, ఒక్కొక్కరిని లాక్కొచ్చి కొడతా, రాడ్లు తీసుకున్నంత, హాకీ స్టిక్లు తీసుకున్నంత. ఇది మేము నిజంగా అడ్డుకొని వాళ్ళ పర్యటనలు ఆపితే, చంద్రబాబు నాయుడు గారేమో గాజు తీసుకొని పొడవండి, గాజు పగలగొట్టి ముక్కలు తీసుకొని పొడవండి, రాళ్ళు తీసుకొని కొట్టండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఇది మేము వాళ్ళ పర్యటనలు అడ్డుకుంటే. ఎవరు గజని? రోజుకో మాట చెప్పి వాళ్ళు ఏం చెప్పారో తెలియకుండా, మళ్ళీ రేపేం రాశారో తెలియకుండా, సోయి లేకుండా రాసే మీరు గజనీలా? లేదంటే చంద్రబాబు నాయుడు రోజు ప్రజలను మభ్యపెట్టి ఏదో మొన్నేం చెప్తాడు, నిన్నేం చెప్పాడు, ఇవాళేం చెప్తాడో తెలియకుండా మాట్లాడేటటువంటి చంద్రబాబు నాయుడు గజనీనా? నీతిగా, నిజాయితీగా, విలువలతో కూడిన రాజకీయం చేస్తూ ఓడిపోయినా గెలిచినా నిరంతరం ప్రజల కోసమే ఉంటూ ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి మీకు గజనీనా? జగన్మోహన్ రెడ్డి గారికి కారుని నిన్న స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం వాళ్ళ బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఒక డొక్కు వాహనం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రిజెక్ట్ చేశాడు. ఎందుకంటే అది ఆగిపోతుంది పర్యటనలో. సో ఆయనే సొంతంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం తయారు చేయించుకుంటే ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇప్పుడు పోలీసులు వచ్చి తీసుకొని వెళ్లారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకే పర్యటనలకి పోకూడదు, బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేకుండా నార్మల్ వాహనాల్లో పోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని తొందరగా మీరు అటాక్ చేయొచ్చు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ ప్రాణహాని ఉంది కాబట్టి. అంత జెడ్+ కేటగిరీ భద్రత ఇస్తున్నామని చెప్పి హైకోర్టుకి చెప్పారు. ఎంత దారుణం చూడండి. రాష్ట్ర ప్రభుత్వం జగన్ కు భద్రత కల్పించట్లేదన్న వాదనలో వాస్తవం లేదని